దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుతారు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో? అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదురో? నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరినను నేనను నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అని ప్రార్థన చేసుకుందాం. మహాగౌండ మహోన్నతుడ సర్వకృపానిధివైన దేవ, నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు మీ రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిన్ను ఆరాధించే యోగ్యత ధన్యత మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభువా. ఈ ఆరాధనలో మా అందరితో మాట్లాడిన మా హృదయాలు తెరవండి. మా జీవితాలకు మా బ్రతుకులకు అవసరమైన జీవాహారాన్ని మాకు అందించండి. ఈ మాటలను బట్టి మేము ఆత్మీయంగా బలపడి నీ సేవలో పరిచయలో ఇంకా బహుబలముగా వాడబడ్డానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దేవునితో జరుపుకోవడానికి దేవుడితో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చదువుకున్న వాక్య భాగం చూస్తే యెహోషువ చెప్తా ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలీయులతో యెహోషువ మాట్లాడుతున్నాడు. మోషే తర్వాత యెహోషువని మరి మోషే దైవజనుడే ఇశ్రాయేలీయుల ప్రజలకు ఏర్పాటు చేశాడు. అయితే వీరి ప్రవర్తన, వీరి తీరు, వీరి నడవడిక ఇశ్రాయేలీయులది ఎలా ఉందంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవారు, ఎక్కడ పడితే అక్కడ తూలిపోయేవారు, త్రుటిల్లిపోయేవారు. ఎవరిని పడితే వాళ్ళని పూజించడమే, ఎవరిని పడితే వాళ్ళని ఆరాధించడమే. ఒకరు ఏదో వచ్చి చెప్తే వాళ్ళని ఆరాధించేవారు, ఇంకొకరు ఏదో వచ్చి చెప్పి ఈ దేవతను ఆరాధిద్దామంటే ఈ దేవతను పూజించేవారు. ఆ రీతిగా వారి జీవితం ఉండేదమంట. అయితే చెప్తా ఉన్నాడు ఆయన, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదురు? నది అద్దరన మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరా? అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదరా? నేడు మీరు కోరుకునడి. మీరు ఎవరిని సేవింప కోరినాను ఏమంటున్నాడంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనము మన ఇంటి వారు ఎవరిని సేవించాలి చెప్పనమ్మా? దేవుణ్ణి, యెహోవాను సేవించాలి. నువ్వు చెప్పగలవా? నా భర్త, నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె, నా కుటుంబం అందరూ కూడా, నా ఇంటి వారందరూ కూడా ఎవరిని సేవిస్తున్నాం? దేవుణ్ణి సేవిస్తున్నాను, యెహోవాను సేవిస్తున్నాను అని చెప్పగలవా? అప్పుడు చెప్తున్నాడండి అక్కడ ఇశ్రాయేలు జనాంగం అందరితో కూడా చెప్తా ఉన్నాడు నిలబడి యెహోషువ ఏమని, మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోవాలి. మీరు ఏ దేవతల దగ్గరికి వెళ్తారో, ఏ దేవుళ్ళ దగ్గరికి వెళ్తారో, ఎక్కడికి వెళ్తారో, ఎక్కడ తిరుగుతారో, ఎలా ఎడుగుతారో అండి. నేను నా కుటుంబం మాత్రం, నేను బ్రతుకున్నంత వరకు నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాను అని చెప్తాను. నీ కుటుంబం అంతా కూడా
దేవుణ్ణి సేవించేవారిగా ఉండాలి, దేవుని దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి, దేవునితో ఉండేవారిగా నీ కుటుంబం ఉండాలి. చెప్పగలవా? నా కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సేవిస్తుందండి, నా కుటుంబం అంతా కూడా దేవునిలో ఉంటుందండి, నా ఇంటి వారందరూ కూడా దేవునిలో గడుపుతున్నారని చెప్పగలవా? ఆలోచన చేయి. నా కుటుంబం ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, నా భార్య ఎలాగ ఉండాలి, నా కుమారుడు ఎలాగ ఉండాలి, నా కుమార్తె ఎలా ఉండాలి అని అనుకుంటావు. నీ కుటుంబం మొదట దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. నీ ఇంటి వారందరూ యెహోవాను సేవించేలాగా ఉండాలి. ఒకసారి ఆలోచించే, నీ కుటుంబం ఏ రీతిగా ఉంది? నీ కుటుంబం మొత్తం కూడా దేవుని సన్నిధిలో ఉంటుందా? ఇక్కడ బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. నీ ఇంటి వారందరూ ఏం కలిగి ఉన్నారు, నీ ఇంటి వారందరూ ఏం చేస్తున్నారు దేవుని పట్ల అన్నది మనం చూద్దాం. మొదటిగా చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడండి. కపెర్నహూములో ప్రధాని అయిన ఒక అధికారి ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడని ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 53వ వచనం మనం చదువుదాం. చూడండి, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఈ వ్యక్తి? ఎవరు నమ్మరు? ఈ వ్యక్తి ఎవరు? ఈ ఇంటి వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే చూడండి, పైనుంచి మనం చదువుదాం. ఇక్కడ 47వ వచనం నుండి మనం చదివితే, యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, చూడండి ఇక్కడ మనం 46వ వచనంలో కూడా చూస్తే, అప్పుడు కపెర్నహూములో చూడండి ఒక ప్రధాని కుమారుడు రోగి ఉన్న. కపెర్నహూములో ప్రధాని కుమారుడు అంటే కపెర్నహూములో ప్రధాని, కపెర్నహూముకు ప్రధాని, ఒక అధికారం కలిగిన వాడు, హోదా కలిగిన వాడు, పరపతి కలిగిన వాడు. అతని కుమారుడు రోగి అయి ఉన్నాడు. జనరల్గా ఎవరికైనా అధికారం కానీ పదవి కానీ ఉద్యోగం కానీ హోదా కానీ ఉంటే వారికి ఏదైనా అవసరం వస్తే ఎవరికి చెప్తారు? వారి దగ్గర చేసే పనివారికి, ఇంట్లో చేసే పనివారికి ఆ పని చెప్తారు. ఒరే నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు, వాళ్ళని పిలుచుకురా, లేకపోతే వాళ్ళని కబురు పెట్టు అని చెప్పి ఇంటి దగ్గర దాసులకు చెప్తారు. ఇతడు గొప్పవాడే, ఆ కపెర్నహూములో ప్రధాని, అధికారం ఉంది, డబ్బు ఉంది, పనివారు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇతడు ఎవరి దగ్గరికి వచ్చాడండి? అమ్మ చెప్పండి, యేసు దగ్గరికి వచ్చాడు. నీ దగ్గర ఏదన్నా ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, మిద్దులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, నీ బలగం ఉండొచ్చు. ఏవి ఉన్నా సరే ఏవి దేవునికి అవసరం లేదు, నీవే కావాలి. అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడే కనుక వాటినన్నీ పక్కన పెట్టి నువ్వు దేవుని దగ్గర రావాలి. అదే రీతికి ప్రధాని యేసుక్రీస్తు ప్రభువారు గలిలయకు వచ్చాడని తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చాడు. ఇక్కడికి మన కింద చదువుకుంటూ వెళ్తే చూడండి, 48వ వచనం మనం చదివితే, యేసు సూచక క్రియను మహత్ కార్యములను చూడండి చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావకమునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా దాసులు అతన్ని ఎదురుగా వచ్చి
అతని కుమారుడు బతికి ఉన్నాడని చెప్పిరి. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, అధికారి అయ్యుండి వచ్చి నీ కొడుకు బతుకుతాడయ్యా నువ్వు వెళ్ళంటే, మామూలుగా ఇతను గొప్ప అధికారంలో ఉన్నవాడు, నేను నిన్ను తీసుకుని వెళ్దాం అనుకున్నప్పుడు నువ్వు రావాలి కదా, మళ్ళా నన్ను పొమ్మంటావేంటి, ఆ మాత్రం దానికి నేను ఏమన్నా పంపుతాను కదా అని అనట్లేదు. దేవుని మాట ఏం చేశాడు? నమ్మాడు. దేవుని మాట సేవకుడు చెప్పినప్పుడు నువ్వు నమ్మాలి. నమ్మి ఆ ప్రకారంగా నువ్వు చేసినప్పుడు అక్కడ కార్యాన్ని, మహత్ కార్యాన్ని, అద్భుతాన్ని చూడగలవు. ఈ వ్యక్తితో ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటకి విధేయుడై నమ్మి వెళ్ళిపోతున్నాడు. వెంటనే తన దోస్తులు వచ్చి నీ కొడుకు బతికాడయ్యా అన్నాడు. మనం చదువుకున్న వచ్చిన మనం చదివితే నీ కుమారుడు బతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాను గనుక అతడును ఆ ఇంటి వారందరూ, గుర్తుపెట్టు, అతను అమ్మ చెప్పండి, అతని ఇంటి వారందరూ ఎవరు నమ్మారు? దేవుణ్ణి నమ్మారు. ఇప్పుడు చెప్పండి, నీవు నీ ఇంటి వారందరిని ఎవరు నమ్మాలి? అమ్మా, దేవుణ్ణి నమ్మాలి. చెప్పగలవా? నీ భర్త నమ్ముతున్నాడా దేవుణ్ణి? నీ భార్య నమ్ముతుందా? నీ కుమారుడు నమ్ముతున్నాడా? నీ కుమార్తె నమ్ముతుందా? ఏరి నీ కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ఉండాలి కదా. దేవుని మాట అంటే నీకు లెక్కలేదు. దేవుని మాట అతను నమ్మాడు కనుక, నమ్మి వెళ్ళిపోతున్నాడు కనుక తన కుమారుడిని బతికించుకున్నాడు. ఈరోజు దేవుని మాట నమ్మవు, నువ్వు నమ్మక ఆత్మీయంగా చనిపోయిన నీ భర్త బతకట్లేదు, నమ్మక ఆత్మీయంగా చనిపోయిన నీ భార్య బ్రతకడం లేదు, ఆత్మీయంగా పడి చనిపోతున్న నీ బిడ్డలో ఆత్మీయంగా బ్రతకడం లేదు. నమ్మాలండి. దేవుని మాట నమ్మకపోతే, దైవజనుడి మాట నమ్మకపోతే ఇంకెవరి మాట నమ్ముతున్నావు? లోకంలో ఉన్న ఎందుకు పరికిరాని వాళ్ళ మాటను నమ్మి ఈరోజు ఎంతమంది పాడైపోతూ ఉన్నారు, ఎంతమంది మోసపోతూ ఉన్నారు. లోకంలో చూడండి, చూడట్లేదా న్యూస్లో? అదిని భర్తను కట్టుకున్న భర్తను కాదని, ప్రమాణాలు చేసి వివాహం చేసుకున్న భర్తను కాదని, ఎవరితో చాటింగుల్లో ఏడ్లలో ఫ్రెండ్షిప్లు చేసి కట్టుకున్న భర్తను నమ్మక ఆ కషాయుడిని నమ్మి తన జీవితం పాడు చేసుకుని చెరసాల్లో, జైల్లో ఎంతమంది మగ్గుతూ ఉన్నారండి. దేవుణ్ణి నువ్వు నమ్మకపోతే ఎవరిని నమ్మవు. గుర్తుపెట్టుకోండి, మనము గనుక దేవుణ్ణి నమ్మకపోతే నీ కట్టుకున్న భర్తను నమ్ము, నువ్వు కట్టుకున్న భార్యను నమ్ము, కన్న బిడ్డల తల్లిదండ్రులు నమ్మరు, ఎవరు నమ్మరు. ఎవరిన నువ్వు నమ్మగలిగవంటే అది మొదట నువ్వు దేవుణ్ణి నమ్మాలి, దేవుని మాటను నమ్మాలి. అక్కడ ఆ కుమారుడు బ్రతికిన విధానాన్ని బట్టి, స్వస్థత పొందిన విధానాన్ని బట్టి చూడండి, అతను ఆ ఇంటి వారందరూ కూడా దేవుని నమ్మారు. ఈరోజు నీ కుటుంబంలో అనేకమైన స్వస్థతలు చేస్తున్నాడు దేవుడు, అనేకమైన మేళ్ళు చేశాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, నేను హెచ్చించాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. ఇంకా నువ్వు నమ్మకపోతుంటే ఇంకెలాగా? నమ్ముము, నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. అపోస్తల కార్యాల్లో ఒక మాట ఉంటుంది చూడండి, 4వ అధ్యాయము అపోస్తల కార్యాలు 4వ వచనంలో ఏమన్నాడు చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి, బైబిల్ చూసుకోండి. ఏమంటున్నాడు? వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయెను. అమ్మ, వినిన వారిలో వినని వారిలోనా? అమ్మ చెప్పండి, ఎవరైతే విన్నారో ఎవరిని నమ్మరు? దేవుని నమ్మారు. గుర్తుపెట్టు, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. నీకు నమ్మిక ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవుని వాక్యం విన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు కాదు. దేవుని వాక్యం చెప్తే నిద్రపోవడం, దిక్కులు చూడడం, ఫోనులు చూడడం, పక్కోళ్ళని గెలకడం, ఇది కాదు. నమ్మిక ఎప్పుడు పడుతుంది? దేవుని వాక్యం నువ్వు విన్నప్పుడు.
5,000 పురుషులు, ప్రత్యేకించి పురుషులు ఎంతమంది నెంబరంట? 5,000. అంటే ఎంతమంది విన్నారు పురుషులు? 5,000 మంది విన్నారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారందరూ కూడా దేవుని యందు నమ్మిక కలిగి ఉంటారు. నువ్వు నమ్మకం కలిగి ఉంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. దేవుని యందు ఈ రోజున మనం దేవుని మాట నమ్మక, దేవుని నమ్మక మనకి దీవెనలు కానీ, మన కుటుంబంలో మేలులు కానీ, అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ జరగట్లే. ఇంకో మాట ఉంటుంది చూడండి, కీర్తన 125 కీర్తన మొదటి వచనంలో చూడండి, కీర్తన 125 కీర్తన మొదటి వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యందు నువ్వు నమ్మిక అనేది ఉంటే నువ్వు ఎలా ఉండవంట? కదలవంట. కొండ కదులుతుందమ్మా చెప్పండి. ఎన్ని తుఫాన్లు రాని, ఎంత గాలి అయిని, ఏమండి వరద రాని, ఏదొచ్చినా సరే కొండ ఏమవుదో? కదలదో. దేవుని యందు నమ్మిక కలిగిన విశ్వాసి కూడా ఏమవడు? తుఫాన్లు రావని, వరదలు రాని, కష్టాలు రాని, శ్రమలు రావని, శోధనలు రాని, బాధలు రాని, ఎన్నొచ్చినా సరే నువ్వేమవో? కదలో. అదే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచలేదనుకో, ప్రతి దానికి పడిపోతావు, చిన్న చిన్న దానికి కూడా జారిపోతావు. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురంటారు. నువ్వు కదలో. నేను ఎవడు కూడా కదల్చలేరు దేవుని నుండి, దేవుని సన్నిధిలో నుండి. అదే నువ్వు కొండవలే లేవు అనుకో, వాళ్ళు చెప్తే అక్కడ పోతావు, వీళ్ళు చెప్తే ఇక్కడ పోతావు, అక్కడ ఏదో పెడతారంటే అక్కడ పోతావు, వీళ్ళు ఏదో ఇస్తారంటే ఇక్కడ పోతావు. కొండ కదలదండి, స్థిరముగా ఉంటుంది. నీవు కూడా దేవుని యందు నమ్మిక ఉంచితే సియోను కొండవలే దేవుని సన్నిధిలో ఉంటావు. ఎక్కడికి వెళ్ళవు, స్థిరముగా ఉంటావు. నమ్మిక లేని వాళ్ళు స్థిరత్వం అనేది ఉండదు. లోకసువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు ఆయన. లోకసువార్త చూడండి, 16వ అధ్యాయం 10వ వచనం చూడండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెముగా అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ. నువ్వు దేవునికి ఎలా ఉన్నావు చెప్పండి అమ్మా చెప్పండి, ఎలా ఉన్నారు మీరు? నీ కుటుంబం, నీ ఇంటి వారందరూ కూడా ఎలా ఉన్నారు దేవునికి? తక్కువ నమ్మకంగా ఉన్నారా, ఎక్కువ నమ్మకంగా ఉన్నారా? అసలు నమ్మకమే లేదా? దేవుని పట్ల నీకు నమ్మకం లేకపోతే ఇంక నీకు ఎవరి పట్ల కూడా నమ్మకం ఉండదు. ఈరోజు కుటుంబాల్లో నమ్మకం అనేది లేదు. భర్త భయపడుతున్నారు భార్యని బట్టి, భర్తను బట్టి కూడా భార్యలు భయపడుతున్నారు. నిన్న ఇంటికి ఒకడు వచ్చాడు, పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది అంటున్నాడు కుర్రాడు. ఏమన్నా పెళ్ళి ఇది ఎటరా బాబు, పెళ్ళి చేసుకుంటే ఆ లైఫ్ వేరు, పెళ్ళి చేసుకుంటే ఆనందం వేరు, ఫ్యామిలీ అది. అబ్బా ఆడికి తెలిసింది. అయ్యో బాబాయ్ పెళ్ళి చేసుకోవాలంటే భయం వేస్తుందన్న, పెళ్ళి చేసుకోవాలంటే ఇంట్లో తినేస్తున్నారు అంటున్నాడు. అటు బామ్మద్దు అవుతాడు. అంటే ఏం లేక స్త్రీలను చూసినప్పుడు, ఆ యవనస్తులను చూసినప్పుడు ఏం కలగట్లేదు? నమ్మకం కలగట్లేదు. వివాహం చేసుకుంటే తిను నాతో నమ్మకంగా కాపురం చేస్తుందా అన్న నమ్మకం కనబట్లా. అదే రీతిగా భర్తలు కూడా పురుషులు ఆడేదో అన్నాడు కానీ కుర్రోళ్ళు కూడా అలాగే ఉంటున్నారుగా. కుర్రోళ్ళు ఏమన్నా మంచి వజ్రాలా? కాదు కదా. నమ్మకం ఉన్నప్పుడే మనం ఏదైనా ముందుకు వెళ్ళగలం. కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకం. నువ్వు దేవునికి కొంచెం ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు. నువ్వు నమ్మకమే లేదనుకో, కొంచెం ఉండదు నీ దగ్గర, ఎక్కువ ఉండదు, అసలు ఏమీ ఉండదు. అందుకే అన్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఇదిగో మీరు శోధింపబడినట్లు
అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. చూడండి, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అమ్మ ఎప్పుడు దాకా చెప్పండి, ప్రతి ఒక్కరు చెప్పండి. ఎప్పటి వరకు? మరణం వరకు. గట్టిగా చెప్పండి అందరూ. ఎప్పటి వరకు? మరణం వరకు. అంటే మరణం వరకు అంటే ఎవరు మరణం? ఎవరు మరణం అండి? మన మరణమే. అంటే నువ్వు చనిపోయే వరకు కూడా ఏముండాలి? నమ్మకంగా ఉండాలి దేవునికి. అందుకన్నాడు, మరణం వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాను. మరణం వరకు దేవునికి నమ్మకంగా ఉండాలి, సేవకునికి నమ్మకంగా ఉండాలి, సంఘానికి నమ్మకంగా ఉండాలి, తోటి విశ్వాసులకి నమ్మకంగా ఉండాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలి. ఇక్కడ ప్రధాని కపెర్నహూము ప్రధాని, అతని ఇంటి వారందరూ ఏం కలిగి ఉన్నారు? దేవుని యందు నమ్మిరి, నమ్మకం కలిగి ఉన్నారు. ఇప్పుడు చెప్పు, నీ కుటుంబం, నా కుటుంబం అంతా కూడా, నా ఇంటి వారందరూ కూడా నమ్మకం కలిగి ఉన్నారా? రెండోది చూద్దాం. నీ ఇంటి వారందరూ కూడా ఏం కలిగి ఉండాలంటే, చూడండి, భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం కొర్నేలి మనకు కనిపిస్తాడు ఇక్కడ. చూడండి, మన ఇంటి వారందరూ ఏం కలిగి ఉండాలంటే, ఈ మధ్యన కొన్ని పోస్టులు చూస్తూ ఉంటాను ఫేస్బుక్లో, వాటిల్లో ఏదైనా వివాహం కానీ ఏదైనా ఫంక్షన్ కానీ జరిగితే అందరు కూడా ఒకే టైప్ కలర్ వేసుకోవడం. అంటే మా ఫ్యామిలీ అంతా యూనిటీ, లేదా మా ఫ్యామిలీ అంతా మేము కలిసి ఉంటున్నాం అన్నట్టుగా ఇలాగా ట్రెండ్ ఈ రీతిగా ఉంటుంది. బర్త్డేలు కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా సరే ఒక డ్రెస్ కోడ్ అంట. ఈ డ్రెస్ కోడ్ వీళ్ళందరూ కూడా పలానా పెళ్ళి కొడుకు ఫ్యామిలీ, ఈ డ్రెస్ కోడ్ పలానా వాళ్ళందరూ ఈ పెళ్ళి కూతురు ఫ్యామిలీ. ఏమవుతుందండి? దేవునికి కావాల్సింది అదా? నీ కుటుంబం అంతా కలిగి ఉండవలసింది దేవుని యందు నమ్మిక. రెండోదికి ఏంటి? భయభక్తులు. చూడండి, మనం చదివితే 2వ వచనం, కొర్నేలి గురించి రాసిడు కదా, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా చెప్పండి, నీ ఇంటి వారందరూ ఏముండాలమ్మా అంటే, నీ ఇంటి వారందరిలో ఏముండాలి? భయభక్తులు ఉండాలి. మనం ఇప్పుడు ఏమున్నదో తెలుసా అమ్మా? ఇన్సూరెన్స్ ఉందా నీకు? మీ భర్తకు ఉందా ఇన్సూరెన్స్? ఎందుకే కరోనా వచ్చింది కానీ తెగుళ్ళు వస్తున్నాయి, ఎప్పుడు ఏమవుతుందో తెలుస్తలేదు. అందువల్ల నీ ఇంటి వారందరికీ ఏముండాలి? ఇన్సూరెన్స్ ఉండాలి. నీ ఇంటి వారందరికీ ఏంటిది? కార్డు అమ్మా, ఉచితంగా చేయించారు కదా. ఆరోగ్యశ్రీ ఉందా? ఆరోగ్యశ్రీ ఇంటి వారందరికీ ఉందా? ఇవి మనకు కావాల్సి. ఆరోగ్యశ్రీలు కావాలి, ఇన్సూరెన్సులు కావాలి, అవి కావాలి. మనకు కావాల్సింది ఏంటండి? మన ఇంటి వారందరూ కలిగి ఉండవలసింది భయభక్తులు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ ఇంటికి ఏది రానివ్వడు. చూడండి, కొర్నేలి ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా ఉందండి ఈ మాట. దేవుడు మన గురించి చెప్పగలడు ఈ మాట. ఈ వ్యక్తి దగ్గరికి దేవదూతను పంపించాడు. దేవదూతను పంపించే అంత భక్తి కలిగి ఉన్నాడు. చూడండి, ఇంటి వారందరితో. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి కుటుంబం ఈ రోజున ఉందా అని మనం ఆలోచన చేయాలి. నీ భర్తలో భక్తి ఉందా అని నువ్వు భార్యమైన నువ్వు కనిపెట్టాలి. భార్యలో భక్తి ఉందా అని భర్తమైన నువ్వు కనిపెట్టాలి. బిడ్డలు ఎలాగున్నారు, ఎలా నడుచుకుంటున్నారో, వీళ్ళు భక్తి ఉందా, దేవుని సన్నిధికి వీరు క్రమంగా వస్తున్నారా, ప్రార్థనలు క్రమంగా ఉంటున్నారా అని నువ్వు కనిపెట్టుకోవాలి. ఈ వ్యక్తి చూడండి, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. ఎంత బాగుందండి ఈ మాట. మీ ఇంటి వారందరూ కూడా ఎంత మంచోళ్ళండి, మీ ఇంటి వారందరూ కూడా అలా అని అంటే ఎంత బాగుంటుంది.
మా తాతల గురించి ఇదివరకు చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు. ఒకప్పుడు సవిలే వాళ్ళు అంటే అబ్బో డబ్బున్న వాళ్ళు, గొప్ప పొలాలు అయి ఉండి బోళ్ళు దాన ధర్మం చేసేవారు అని చెప్పుకునేవారు. సవిలే వాళ్ళ గురించి, మా తాతల గురించి బోళ్ళు పొలాలు, ఇల్లులు, స్థలాలు ఉండేవి, ఎవరు అడిగితే వాళ్ళకి చేసి దానం చేసేవారు అన్నారు. నిజమే, అది చెప్పుకోవడం వల్ల చివరికి ఏమి రాలేదు మాకు. మా నాన్న దగ్గరికి వచ్చినప్పటికి వాళ్ళకి ఇచ్చారు, ఇళ్ళకి ఇచ్చారు, ఏమొస్తుందండి చివరికి? ఏమి రాదు. వాళ్ళు మంచి భక్తి చేశారండి మా తాతలో. వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారండి. వాళ్ళు ఇలాగున్నారు అని చెప్పరు. ఆత్మీయత ఉంటాయి కదా. నీకు ఆత్మీయత ఉన్నప్పుడు నీకు ఎప్పుడు కూడా ఆత్మీయమైన ఆలోచనలే వస్తాయి. నువ్వు చెప్పవలసింది, నీ కుటుంబం చెప్పవలసింది, ఈ కుటుంబం దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు, నమ్మిక కలిగి ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారని చెప్పాలి. ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఎప్పుడు వస్తుంది? నీ ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు అనుకో. కీర్తన 31వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? కీర్తన గ్రంథం, నీ యందు భయభక్తులు గలవారిని నిమిత్తము చూడండి, నీకు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్ప. చూడండి, భయభక్తులు గల వారికి ఏం దాచాడంటే చెప్పండి, మేలు దాచాడు. ఈ విషయాన్ని నీకు అర్థమవుతుందా? నీ ఇంట్లో 2-3 పిల్లలు ఉంటారండి. తల్లికి ఒకరి మీదే బాగా ఎక్కువ ఉంటుంది, తండ్రికి ఒకరి మీద ఉంటుంది. తల్లి ఏదన్నా ఉండినా ఎవడైతే ఎక్కువ ఇష్టమో వాడికి కొంచెం ఏం చేస్తుంది, ఎక్కువ దాస్తుంది. అలాగే భయభక్తులు అంటే దేవునికి చాలా ఇష్టం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు దేవుడు ఏం దాస్తున్నాడు? మేలును దాస్తున్నాడు. అందుకే నీవు నీ ఇంటి వారు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే నీకు కుటుంబానికి మేలు అనేది వస్తుంది. నువ్వు అనుకుంటావు, నా కుమార్తెని అలా చేసేస్తాను, నా కుమారుడిని ఇలాగా అక్కడ ఉంచేస్తాను, ఆ స్థితిలో ఉంచేస్తాను, లేకపోతే ఏదేదో అనుకుంటున్నావేమో. నువ్వు అస్సలు ఇంచు కూడా కదపలేవు. నువ్వు ఇంచు దేవుని చిత్తం లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా నువ్వు ఏది చేయలేవు నీ కుటుంబం పట్ల. మాట్లాడితే ఏదన్నా అనుకుంటే నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి ఏదన్నా కొనివ్వగలవు, ఏదన్నా పెట్టగలవు, ఎక్కడికన్నా తీసుకెళ్ళగలవు, ఏదన్నా చూపించగలవు, ఏదన్నా తినిపించగలవు. దేవుని ఉద్దేశం ఉండాలి, దేవుని ప్రణాళిక ఉండాలి. ఏమీ కొదువు లేదంటాడు. కీర్తన 34వ కీర్తన 9వ వచనంలో, యెహోవా భక్తులారా చూడండి, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచేవానికి. అసలు భయభక్తులు నీ ఇంటి వారందరూ కలిగి ఉంటే నీ కుటుంబానికి ఏముండొచ్చు చెప్పండి? సేవకుడు అంటాడు, మీ సేవ ప్రారంభం నుంచి కూడా అప్పు చేసింది లేదు, దేవుడు నాకు అసలు ఏ లోటు ఉంచలేదు అంటాడు. ఇదే వాక్యం. ఆయన కుటుంబాన్ని భయభక్తులతో నడిపించుకున్నాడు కనుక ఆయనకి, ఆ కుటుంబంకి ఏ కొదువ దేవుడు ఉంచలేదండి. చాలాసార్లు చెప్పాడు, పెళ్ళిళ్ళు చేసినా ఏం చేసినా ఏమందరం ఇల్లు కట్టినా నేను అప్పు చేయలేదు అని బోలుసార్లు సాక్ష్యంగా చెప్పాడు. కొదువు లేనప్పుడు, కొదువు దేవుడు ఉంచినప్పుడు నువ్వు అప్పు ఎందుకు చేస్తావు? దేవుడు నీ కుటుంబాన్ని కొదువుగా ఉంచినప్పుడు, కొదువు అనేది నీ కుటుంబంలో లేనప్పుడు నీకు ఏ విధమైన అప్పు నీ దరిద్ర రానివ్వడండి. కారణం ఏంటంటే నువ్వు దేవుని యందు నీ ఇంటి వారందరూ ఎలా ఉన్నారు? భయభక్తులు కలిగి ఉన్నారు. భయభక్తులు కలిగి ఉన్నారు. 115వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది. 115వ కీర్తన 13వ వచనంలో చూడండి, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించాను. గుర్తుపెట్టుకోండి, దేవుడు చాలా క్లియర్గా రాస్తాడు. పిల్లలనేమి పెద్దల్ని అంటే, పిల్లలంటే ఎవరు? పుట్టిన వాళ్ళని ఏమై ఉంటారు చెప్పండి? పసిపిల్లలు గిసిపిల్లలు కాదు, పుట్టిన నుంచి కూడా ఎవరు? పిల్లలే. యవన కాలం వచ్చినా ఏమి వచ్చినా పిల్లలే.
పిల్లలనేమి పెద్దలనేమి. అంటే పిల్లల కాడ నుంచి పెద్ద వరకు ఆశీర్వాదం ఉండాలంటే నువ్వేం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. నీ బిడ్డలకి భయభక్తులు నేర్పండి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలి, ఏ రీతిగా ఉండాలి. వారి చేతిలో బైబిల్ ఉండాలి. చదువుకొని ప్రతి ఒక్కరు బైబిల్ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా నా చదువు రాదు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎవడ తెలుస్తుంది? బయట బయలుదేరి పనికి వెళ్తున్నావా లేకపోతే ఊరు వెళ్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎలా తెలుస్తుంది? బైబిల్ లేకుండా దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు వస్తున్నావు? నువ్వు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెచ్చుకొని ఫోన్లు చూడటం కాదు. దేవుడు పరిశుద్ధ గ్రంథం ఫోన్లో పనికిమాలన్నీ ఉంటాయి, ఏయో చూస్తావు. బైబిల్ నీ చేతిలో ఉండాలి. బైబిల్ లేకపోతే బైబిల్ కొనుక్కోండి. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి నిన్ను చూసే నీ బిడ్డలు కూడా నేర్చుకుంటారు. నా తండ్రిది ఎత్తలేదు నేను పట్టుకెళ్ళక్కర్లేదు అనుకుంటాడు. నా తల్లి తీసుకురావట్లేదు నేను పట్టుకెళ్ళకపోయినా పర్లేదు అని. నీ చదువు వచ్చినా రాకపోయినా నీ చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ నీ చేతిలో ఉంటే ఎవరున్నట్టు? దేవుడు నిన్ను కదలనిస్తాడా? బైబిల్ లేదనుకో, ఎలా కదులుతావు, బయటికి వెళ్తావు, లోపలికి వెళ్తావు, ఎలాగెళ్తావు. నీ చేతిలో ఖచ్చితంగా బైబిల్ ఉండాలి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారని, నీ పిల్లలకి నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉండాలంటే భయభక్తులు నేర్పు. ఇంకో మాట చదువుతాను చూడండి, 128వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరూ కూడా ఎవరంట? ధన్యులు అంటున్నాడు. ఏమంటున్నాడు? ధన్యులు అంటున్నాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. చూడండి, నీ భార్య నీకు ఎలా ఉండాలి? ఫలించు ద్రాక్షవల్లి వలె. ఎప్పుడు? నీ కుటుంబము నీ ఇంటి వారందరూ భయభక్తులు కలిగి ఉండాలి. మొదటి వచనంలో. 4వ వచనంలో ఇంకో మాట ఉంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆస్వాదించబడు. చూడండి, భయభక్తుల గురించి చెప్పడం మొదలెడితే ఒక పూట ఒక రోజన్నా పడుద్ది, అంత ఉంటుంది బైబిల్లో. సింపుల్గా కొన్ని ఇన్ఫర్మేషన్ అంటే నోటేషన్ చేసి చెప్తున్నాను. చాలా భయభక్తుల గురించి చాలా గొప్పగా రాశాడు దేవుడు బైబిల్లో. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నీ కుటుంబాన్ని ఏ రీతిగా ఆస్వాదిస్తాడని చూడండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆస్వాదించును, నీ జీవిత కాలమంతా యెరూషలేములో క్షేమము కలుగుట చూచెదవు, నీవు పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం. నీ పిల్లలను ఏమన్నా కాలంలో చిన్ని పిల్లలుగా ఉన్నప్పుడు భర్తలు భార్యలు చనిపోతూ ఉన్నారు. గుర్తుపెట్టుకో, నీ పిల్లలను నువ్వు చూసే ఆశీర్వాదం ఉండాలంటే నీ ఇంటి వారందరూ ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. 3వదిగా చూద్దాం, నీ ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందాలి. చూడండి, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము. ఇక్కడ చెరసాల నాయకుడు మనకు కనిపిస్తాడు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 30 వచనం నుండి 33 వచనాలు మనం చదివితే, వారిని వెలుపులకు తీసుకొని వచ్చి, అయ్యలరా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అంటున్నాడు. ఇంకా చదివితే, అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే సేవకుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ కొడుకు అలాగ వెళ్ళిపోకూడదు, నీ కూతురు అలా పోకూడదు, నీ భర్త ఎక్కడో కూర్చోకూడదు, నీ భార్య ఎక్కడో ఉండకూడదు. ఎవరికి బోధిస్తున్నాడు ఆయన? దైవజనుడు ఎవరికి బోధిస్తున్నాడు? అతనికిని అతని ఇంటి వారందరికీ. నీ ఇంటి వారందరూ దైవజనుడు వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉంటేనే నీ కుటుంబానికి రక్షణ అనేది ఉంటుంది. కింద చదువమ్మా. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ, గుర్తుపెట్టి, అతడును
అమ్మా అతని ఇంటి వారందరూ ఏం పొందారు? బాప్తీసం పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీవు నీ ఇంటి వారందరూ ఏం పొందుకోవాలి? బాప్తీసం పొందుకోవాలి. ఫెలోషిప్లో నియమాలు ఏంటంటే బాప్తీసం పొందకుండా పాటలు పాడకూడదు, బాప్తీసం పొందకుండా వాయిద్యాలు వాయించకూడదు, బాప్తీసం పొందకుండా ప్రార్థన చేయకూడదు, బాప్తీసం పరిచర్య చేయకూడదు, ఏది చేయకూడదు. బాప్తీసం పొందలేవంటే ఇంకా అన్యుడివే. అన్యుడిగా ఉండి దేవుని పని చేయడం ఏంటి? దేవుని పని పరిశుద్ధమైన పనులు ఇవన్నీ కూడా. పరిశుద్ధమైన పాట, పరిశుద్ధమైన ప్రార్థన, పరిశుద్ధమైన మాట, పరిశుద్ధత, ఇవన్నీ కూడా అన్యుడిగా నువ్వు చేయకూడదు. ఇది ఫెలోషిప్ నియమం. ఇది బాప్తీసం పొందిన వారే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి, పాటలు పాడాలి, వాద్యాలు వాయించాలి, కానుకలు పట్టాలి, ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. కొన్ని సంఘాల్లో అవసరంలే, పాడేత్తకు వచ్చేస్తారు, గద్దించరు. ఇది ఫెలోషిప్ నియమం. ఫెలోషిప్ అంటే దేవునితో సహవాసం. ఫెలోషిప్ అంటే ఎక్కడ దిగొచ్చింది కాదు, దేవుని సంఘం. గుర్తుపెట్టుకుని పిల్లలు, అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందారు. చెరసాల్లో వేసాడు పౌలు విషయాల్ని. వారు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తే చెరసాలు పునాదులు కదిలిపోయి చెరసాల అంతా కూలిపోయింది. అతను అనుకున్నారు అందరూ పారిపోయి ఉంటారు అనుకుని భయపడిపోయి చనిపోవాలనుకున్నాడు. మనకు తెలుసు కదా, పైపైన వివరిస్తున్నాను. అయితే అతను కత్తి దూసి చనిపోవాలనుకున్నాడు. పౌలు అంటాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు, అందరం ఇక్కడే ఉన్నాం. ఏంటిది? ఇంత మంచి అవకాశం వచ్చింది, ఇంతటి చక్కటి అవకాశం వచ్చింది, పారిపోవాలి కదా, వెళ్ళిపోవాలి కదా. ఏంటి వెళ్ళలేదేంటి? ఈయన వెళ్ళలేదు, ఇతనితో పాటు ఖైదీలు కూడా వెళ్ళలేదు. ఏంటి ఈ ఆశ్చర్యం ఏంటి, అద్భుతం ఏంటని ఆయన ఇంకేం అర్థం కావట్లేదు ఆయనకి. ఇతను మామూలు దైవజనుడిగా అది అనుకుని వెంటనే బయటికి తీసుకొచ్చేసాడండి. అక్కడ ఎవరిని కూడా పర్మిషన్ అడగలేదు అతను. వెంటనే ఇంటికి తీసుకుపోయి అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలండి చెప్పండి, నీవు నీ ఇంటి వారందరూ కూడా దేవుని ముందు విశ్వాసం ఉంచండి అయ్యా అన్నాడు. దాని తర్వాత దేవుని వాక్యాన్ని తన ఇంటి వారందరికీ బోధించిన తర్వాత వారందరూ కూడా ఏం పొందుకున్నారు? బాప్తీసం పొందు. చాలామంది మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా బాప్తీసం పొందడంలే. ఇంటి వారు అందరూ పొందితే రక్షణ అమ్మా? భర్త భార్య పొందితే రక్షణ వస్తుందా చెప్పండి అమ్మా? ఇంటి వారు అందరూ ఆరోగ్యంగా ఉంటే వీరు ఆరోగ్యంగా ఉంటారా అంటారా? లేకపోతే అందులో ఎవరికన్నా తేడా ఉందనుకో ఆరోగ్యంగా ఉన్నారంటారా? అనరు. అందరికీ ఆరోగ్యంగా ఉంటేనే, అందరూ బాగుంటేనే ఈ ఇల్లు దేవుడి చేత ఆస్వాదించబడింది, చాలా బాగుంటుంది అని అంటారు. అలాగే కుటుంబంలో అందరూ కూడా బాప్తీసం పొందాలి. బాప్తీసం అంటే రక్షణ. బాప్తీసం అంటే చాలా మంది అర్థం కావట్లే. పెళ్ళి కుదిరితే బాప్తీసం ఏమండి, లేదా చనిపోయే ముందు బాప్తీసం పెట్టులో తీసుకెళ్తారని, లేకపోతే సంఘంలో చేర్చబడతారని, లేకపోతే పేరు మార్చుకోవడానికి ఏమండి, ఇలా రకరకాలుగా బాప్తీసం. అందుకే బాప్తీసం అనకూడదు, రక్షణ. బాప్తీసం అనగానే ఏంటండి? రక్షణ అని అర్థం. ఆయన ఏమడిగాడు చెరసాల నాయకుడు? బాప్తీసం పొందుతాను అనలేదు. ఏమన్నాడైనా? అయ్యా నా కుటుంబం రక్షణ పొందాలంటే ఏం చేయాలి అది అడగాలి నువ్వు. నేను బాప్తీసం పొందుతానే గారు మందిరంలో చేర్చబడడానికి, పాటలు పాడతాకే, పరిచయం చేయడానికి, కానుకలు పడతాకే, పెత్తనాలకి, పదవులకి, వీటికి అని అనుకుంటున్నావేమో. దేవుడికి కావలసింది రక్షణ అండి. ఈయన చూడండి, ఆయనకి ఏంటి, ఇంకో జైలుకి తరలించేసి మళ్ళా ఆయనకి సంఖ్యలు వేసేసి అతను డ్యూటీ అతను చేసుకోవచ్చు కదా. ఎంత ఆత్మీయంగా ఆలోచించాడండి. నేను నా కుటుంబం ఏం పొందుకోవాలి? రక్షణ. నువ్వు ఎప్పుడు ఆలోచిస్తున్నా? ఎప్పుడు బాప్తీసం పొందుతావు? ఈ గడియలోనే దేవుడి పిలుపు వస్తే ఎక్కడికి వెళ్తావు నువ్వు? నీకేమన్నా అర్థమవుతుందా? నీ కళ్ళ ముందు చిన్న చిన్న వాళ్ళు ఎంతమంది చనిపోతూ ఉన్నారు. నీ కుటుంబాన్ని, నీ ఇంటి వారిని, దేవుణ్ణి ఎప్పుడు సేవిస్తారండి? ఎలా నడిపించుకుంటాను నీ కుటుంబాన్ని?
మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? నమ్మి బాప్తిసం పొందిన వాడు బాప్తిసం పొందితే ఏంటి? రక్షణ. ఎప్పుడు రక్షణ వస్తుందంటే పాప క్షమాపణ నిమిత్తమే నువ్వు మారు మనసు పొందితేనే ఆ బాప్తిసం అనేది రక్షణ వస్తుంది. చాలామంది మందిరంలోకి వెళ్ళగానే బాప్తిసం ఇచ్చేస్తున్నారు. సంఘంలో పడి ఉంటాడు, సంఘంలో ఉంటారన్నాడు. అది చాలా పొరపాటు. దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడండి. మారు మనసు లేకుండా పాప క్షమాపణ లేకుండా ఎందుకు బాప్తిసం ఇచ్చి అడుగుతాడు? తీసుకున్న వాళ్ళని అడుగుతాడు, ఇచ్చిన సేవకుని కూడా అడుగుతాడు. ఎవరిని విడిచిపెట్టాడు ఆయన? గుర్తుపెట్టుకో. ఏదో భక్తి అంటే ఎలాకోలంగా ఉందో చాలామందికి. ఆదివారం అనగానే ఏదో జేబులో చందా పట్టుకుని వచ్చేసి, గుప్పుడు బియ్యం పట్టుకుని వచ్చేసి, ఈనేసి పాట పాడేసి ప్రార్థన చేసుకుని ఈ వారం అంతా కాచి కాపాడు ప్రభు, మళ్ళీ ఆదివారం కనిపిస్తానని వెళ్ళిపోవడం అనుకుంటున్నావు. భక్తి అంటే ఎంత కష్టం అండి. భక్తి గుర్తుపెట్టుకుని పిల్లల బాప్తిసం పొందారు. అందుకే లూదియా గురించి మనం చూస్తే చూడండి, అదే 16వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే చూడండి, ఆమె ఇంటి వారును బాప్తిసం. ఈమె కూడా ఏం చేసింది? ఈమె దేవుని వాక్యాన్ని వింది. పౌలు చెప్తా ఉంటే ఆమె హృదయం ప్రభు తెరిచాడు. ఆమె బాప్తిసం పొందడమే కాదు, వారి ఇంటి వారు కూడా, ఆమె ఇంటి వారును బాప్తిసం పొందారు, అంతే రక్షణ పొందారు. అప్పుడు అడుగుతుంది, నా ఇంటికి రండి అయ్యా, నా ఇంటికి రండి అయ్యా అంటున్నాడు. దైవజనుడు ఎలాగెళ్తాడు? అయ్యో ఎవరో ఈవిడ తెలీదు, నా ఇంటికి రమ్మంటుంది, నలుగురు ఏమనుకుంటారో, రే అది ఎవరో వెళ్తే వాళ్ళ వెనకలు వెళ్ళిపోయాడు పౌలు అని నానా రకాలుగా మాట్లాడతారు కదా. ఒక ఆడది ఇంటికి వెళ్తే ఒకలా ఉంటుంది, ఆడదాని ఇంటికి మొగుడు వెళ్తే ఒకలాగా ఉంటుంది. మరి సమశ్రీ అంతమందిని నడిపించగలిగింది కాబట్టి ఆడదే. స్త్రీలండి ఆ రీతిగా ఉండాలి బలముగా. ఇక్కడ స్త్రీ కుటుంబాన్ని బాప్తిసం పొందే, రక్షణ పొందేలా చేసుకుంది. రండయ్యా అంటే రావట్లేదు. నలుగురు ఏమనుకుంటారో, నీ భర్త ఏమనుకుంటాడో, నీ ఇంటి వారు ఏమనుకుంటారో అని ఒక్క మాట ఉందండి, ఒకే ఒక్క మాట ఉంది. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, అయ్యా నాలో విశ్వాసం ఉంది, నేను విశ్వాసం కలిగి ఉన్నాను అని మీకు కనబడితే ఎంచితే రండి అయ్యా. లేకపోతే ఇంకోసారి నేను అడగను, నేను ఇంకా మిమ్మల్ని బలవంతం చేయను, బతిమలాడను. సేవకులను కూడా విశ్వాసులు ఈ రీతిగా అడగాలండి. అయ్యగారు నీకు నాలో విశ్వాసం ఉంటే అప్పుడప్పుడు కాదు, తరచుగా రండయ్యా మా ఇంటికి అని అడుగుతారు సేవకుని. నీలో విశ్వాసం లేదనుకో, నువ్వు అస్సలు అడగో. సేవకుడు ఫోన్ చేసిన, అయ్యగారు బయట ఉన్నానండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నానండి అని చెప్తావు. ఈమె అంటుంది ఒక మాట, ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, నాలో విశ్వాసం ఉన్నదని అనుకుంటే ఒకసారి ఆలోచన చేయండి, ఎంత చక్కగా మాట చెప్తా ఉందో. నాకు తెలియగడుతాను, ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాను చూడండి. సేవకుని గురించి ఒక గొప్పతనాన్ని వివరించి నేను ముగించేస్తాను. ఇప్పుడు కొర్నేలు భయభక్తులు కలిగి ఉన్నాడు. మరి చాలా జాగ్రత్తగా అందరూ కూడా, కొర్నేలి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడంటే దేవుడే దేవదూతను పంపేంత భయభక్తులు కలిగి ఉన్నాడు. అంత భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దైవ సేవకుడిని ఎందుకు పిలిపించుకోమంటాడు? దేవదూత ఎందుకు వచ్చింది? పలానా చోట సీమోను పేతురు ఉన్నాడయ్యా చర్మకారుని ఇంటి దగ్గర, పేతుర్ని పిలిచిపించుకో అని దైవజనుడు ఎందుకు చెప్పాడు అంటే, సేవకుని ఇక్కడ పాత్ర విలువ ఎలాగుందో ఆలోచన చేయండి. దేవదూత వచ్చే అంత భయభక్తు కలిగి ఉన్నా నీకెవరు అవసరం చెప్పండి? ఎవరు అవసరం? దైవజనుడు అవసరం. ఇక్కడ చూడండి, ఈమె లూదియా హృదయం ఎవరు తెరిచాడు? దేవుడు తెరిచాడు. ఈమె కుటుంబం రక్షణ పొందారు. ఇంకా సేవకుడు ఎందుకు ఇంటికి చెప్పండి? దేవుడు డైరెక్ట్గా ఆమె హృదయాన్ని తెరిచాడు, ఈమె కుటుంబం అంతా రక్షణ పొందారు, బాప్తిసం పొందారు. ఇంకా సేవకుడు ఎందుకు?
ఈమె సేవకుడిని ఎందుకు బతిమలాడుతుంది? సేవకుడు విలువ చాలామందికి అర్థం కావట్లే. ఎందుకు బతిమలాడుతుంది? దేవుడే హృదయం తెరిచే అంత దైవభక్తి కలిగిన స్త్రీ ఈమె. ఈమె కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందారు. కానీ అయ్యా, విశ్వాసం గారిని ఎంచితే నా ఇంటికి రెండయ్యా అని బతిమలాడుతుంది. ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో బలహీన పాదములు కలిగిన వాడు ఉన్నాడు. ఏమండి, పౌలు దైవజనుడు దేవుని మాటలు చెప్తే ఉంటే విన్నాడు. ఏమండి, మన తెలిసి పైన వేస్తాను నేను. పౌలు దైవజనుడు దేవుని వాక్యం చెప్తుంటే విన్నాడు, అతనిలో విశ్వాసం ఉన్నదని గ్రహించాడు. ఒక విషయాన్ని మనం జ్ఞాపం చేద్దాం. అతనిలో విశ్వాసం ఉన్నప్పుడు అతను లేచి నడిచేయచ్చు కదా. ఏమండి, చాలామంది ఈ మధ్యన కొత్తగా ఎలా ఉంటుందంటే, నీలో విశ్వాసం ఉంటే చాలు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లొద్దు, నీలో విశ్వాసం ఉంటే చాలు నువ్వు ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళక్కర్లొద్దు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన అన్నాడు కదా, నీ విశ్వాసం నిన్ను బాగు చేయని అన్నాడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళవని పని ఏంటి? మరి అలాగ అనుకుంటే బలహీన పాదములు కలిగిన వాళ్ళు ఏముంది చెప్పండి, ఆమె ఏముంది? మరి లేచి నడాలి కదా. ఎందుకు నడవలే? సేవకుని విలువ ఎలాగ ఇచ్చాడో చూడండి. దేవుని నామములో నువ్వు లేచి నడువు అనే వరకు కూడా అతనికి పాదముల్లో ఏం రాలేదు? బలం రాలేదండి. చదువుకో, అక్కడ ఉంటుంది. అతడు స్వస్థత పొందుటకు విశ్వాసం ఉండనని గ్రహించి పౌలు నీ పాదములు మోపి నడవయ్యా అని చెప్పే వరకు కూడా అతడు నాకు విశ్వాసం ఉంది కదా, నేను సేవకుని పిలిపించే అవసరం లేదు, నాకు విశ్వాసం ఉంది కదా సేవకుని ప్రార్థన అవసరం లేదు, నాకు విశ్వాసం ఉంది కదా సేవకుడితో పని లేదు అని అనుకుంటున్నావేమో. సేవకుడు విశ్వాసం ఉన్నా సరే బలహీన పాదములు గలగవానిలో యేసు నామమున ఆ సేవకుడు పిలిస్తేనే అతడు నడవగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సేవకుని విలువ నీకు తెలియట్లేదు, అర్థం చేసుకో. ఇక్కడ ఎందుకు లూదియా బతిమలాడుతుంది? ఎందుకు చెరసాల నాయకుడు బతిమలాడాడు? ఆమె ఇంటి వారు ఏం పొందారమ్మా? రక్షణ పొందారు. బాప్తీసం రక్షణ అనగా చివరికి ఒక్క మాట చదువు ముగించేస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, మనం ఈ లోకంలో చనిపోవడం, పాపంలో చనిపోవడం. చదువమ్మా. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితిదమని మీరు ఎరుగరా. అంటే బాప్తీసం అంటే ఈ లోకంలోను చనిపోవడం, పాపంలో చనిపోవడం, చెడుతనంలో చనిపోవడం, శరీర కార్యాల్లో చనిపోవడం. ఇంకా అంటే ఇంక లోకంలో కానీ ఇంకే విధమైనది ఉండదు. ఇంక నీలో ఎవరుంటారు? క్రీస్తే ఉంటాడు. క్రీస్తు తప్ప ఇంకెవరో ఉండరు. ఎప్పుడు? దేవునిలో లోకంలో చనిపోయే బాప్తీసం పొందినప్పుడు. పై బాప్తీసాలు కాదు, బాప్తీసాలు రకాలు ఉంటాయి. చిలకరింపు బాప్తీసాలు ఉంటాయి. ఏమండి, రకరకాల బాప్తీసాలు ఉన్నాయి. బాప్తీసం రక్షణ అనే బాప్తీసం పొందుకోలే నీవు, నీ ఇంటి వారందరూ. యెహోషువ ఏమన్నాడండి? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాను. నీవు నీ ఇంటి వారు బ్రతికినంతకాలం ఎవరిని సేవించాలి? యెహోవాను సేవిద్దాం. దేవుణ్ణి సేవించి దేవుని ద్వారా దేవుడు ఏ రీతిగా బ్రతకమన్నాడో, నీ కుటుంబంతో నీ కుటుంబం అందరూ ఏ రీతిగా జీవించమన్నాడో అదే రీతిగా జీవించి దేవుని ద్వారా దైవాశీర్వాదాలు రక్షణ పొందుకుందాం. అట్టి కృప మీ అందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని ప్రియులారా, ఒక్క నిమిషం దేవుని అడగండి. నీవు నీ ఇంటి వారు నువ్వు చెప్పగలవు ధైర్యంగా, నేను, నా భర్త, నా బిడ్డలు, నా ఇంటి వారందరూ దేవుని సేవిస్తారు అని చెప్పాలి, చెప్పగలగాలి. ఆ రీతిగా ఇంటి వారందరూ అది కలిగి ఉన్నారు, ఇది కలిగి ఉన్నారని చెప్పడం కాదండి. ఉద్యోగాలు చాలామంది మా ఫ్యామిలీ అంతా కూడా ఉద్యోగాలు, మా వాళ్ళందరూ కూడా ఇలాగ ఈ స్థితిలో ఉన్నారు, మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారని చెప్తారు. దేవుడికి ఎందుకు అయ్యండి అండి?
దేవునికి కావలసింది దేవుణ్ణి సేవించడం, దేవునికి కావలసింది దేవుణ్ణి నమ్మడం. నీ కుటుంబం అందరూ కూడా దేవుణ్ణి నమ్మాలి. భర్త వెనక్కవ్వకూడదు, భార్య దిగజారకూడదు, నీ బిడ్డలో దేవుని నమ్మనట్టుగా ఉండకూడదు. నీ కుటుంబం అంతా కూడా భయభక్తులు కలిగి ఉండాలి. నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలి, అంటే బాప్తిసం పొందాలి. ఇంకా చాలామంది కుటుంబాలు బాప్తిసం పొందని వారిగా ఉన్నారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకా అన్యుడివే, అన్యురాలివే. దేవుడు నిన్ను ఇష్టపడ్డామ్మా. నువ్వు ఎంతో చక్కగా ప్రార్థన చేయొచ్చు, నీ ప్రవర్తన బాగుండొచ్చు, నువ్వు పాడొచ్చు, వాద్యాలు వాయించవచ్చు, పరిచర్య చేయొచ్చు, నువ్వు కానుకేయచ్చు. బాప్తిసం లేకుండా నువ్వు ఏది చేసినా దేవుడు ఇష్టపడ్డాడు. బాప్తిసం అనేది దేవునిలో మరణంలోనికి చేర్చబడ్డాడు, మరణంలో చేర్చబడ్డాడు. సేవకుని విలువేంటో కూడా నీకు అర్థమైంది కదా. సేవకునికి దేవుడు ఎంత విలువిచ్చాడో, ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో నీకు అర్థమైంది కదా. ఇకనైనా నీ కుటుంబం దేవుణ్ణి, సేవకుని అంటిపెట్టుకుని ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహాగౌండ మహోన్నతుడా, సర్వకృపానిధివైన దేవా, నీకే వందనాలు ప్రభా. ఈ ఉదయ కాలమందు మా ఇంటి వారందరూ ఏం కలిగి ఉన్నారో, ఏం చేస్తున్నారో మాతో మాట్లాడారయ్యా. అవును తండ్రి, మా కుటుంబం ఎలా ఉండాలి, అలా ఉండాలనుకుంటున్నాం కదా. దేవునిలో ఎలా ఉండాలో ఎప్పుడు కూడా అనుకోలేదయ్యా. ఇక నుంచి మా కుటుంబం అందరూ నేను నమ్మేలాగా, భయభక్తులు కలిగి ఉండేవారుగా, రక్షణ పొందేవారుగా మీరే మాకు దయచేసి నడిపించండి. ఈ మాటలను బట్టి మేము ఆత్మీయంగా బలపడి నీ పరిచర్లో ఇంకా బలంగా వాడబడ్డానికి మీరే మాకు సహాయం చేసి నడిపించండి. ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.